భూమి లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తున్నామని మహబూబ్నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ రూరల్ మండలం పోతినపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మీ అందరి ఆశీర్వాదంతో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిందని, మీ ఆశీస్సులతో ఏర్పడిన ఈ ప్రజాప్రభుత్వం మీ సంక్షేమం కోసమే పనిచేస్తుందని వెల్లడించారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో పోతినపల్లి గ్రామానికి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదని, కానీ ఈ ఒక్క సంవత్సరంలో 135 ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవడానికి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డును కూడా అందిస్తామని ఆయన పేర్కొన్నారు. రావాలి ఈరోజు అంటే చిన్న విషయం మీరు తెలుసుకోవాలి. సన్న బియ్యం ఈరోజు మీకు రేషన్ కార్డు వచ్చినాక మీరు షాపులకు పోయి రావాలంటే దానికి ఆలోచన 1 సంవత్సరం క్రితం చేయాలి. ఎందుకంటే రైతులు చాలా మంది రైతులు ఉన్నారు. రైతులు మన మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కువ దొడ్డోడ్లే పండిస్తారు. ఆ దొడ్డోడ్లనే గవర్నమెంట్ తీసుకుంటుండే, దాన్నే తీసుకొని రేషన్ షాపులలో ఇస్తుండే. మరి రేషన్ షాపులలో సన్న బియ్యం ఇవ్వాలంటే రైతులను సన్న బియ్యం పండియనికే వాళ్లకు ప్రోత్సాహకరం ఇవ్వాలి. అదే పని మేము చేసినాం. పోయినసారి వానాకాలానికి మేము ఏం చెప్పినామో, రైతులందరూ సన్న బియ్యం బండి సన్నోట్లో వేసుకోండి, మేము 500 రూపాయల క్వింటల్కు బోనస్ ఇస్తా అంటే సగం మంది 60% మంది రైతులు ప్రభుత్వం మాట నమ్మిరు. ఇక కొంతమంది రైతులు వాళ్ళ వీళ్ళ మాటలు నమ్మి దొడ్డు బియ్యం దొడ్డోట్లు వేసుకున్నారు. వాళ్ళకు దొడ్డు బియ్యం వచ్చింది, వాళ్ళకు బోనస్ రాలే. ఇప్పుడు బాధపడతా ఉన్నారు. ఒక్కొక్క రైతుకు 20,000, 30,000, 40,000, 70,000, 1,00,000 రూపాయల దాకా సన్నోట్లు పండించిన రైతుకు బోనస్ వచ్చి, మా అన్న కూడా 20 ఎకరాలలో వ్యవసాయం చేస్తాడు. ఆయనకు వచ్చింది 1 ఎకరం 1,00,000 రూపాయలు వచ్చిందంట. 1 ఎకరం పండించే చిన్న రైతు, పేద రైతుకు కూడా బోనస్ వచ్చింది. ఇప్పుడు నిన్న పేపర్లో చూస్తే నేను నల్గొండ అంటే నాగార్జున సాగర్ కింద ఉంటుంది. నీళ్లు బల్బాగా వారుతాయి అక్కడ ఎప్పుడు కూడా దొడ్డోడ్లు వేసుకునేటోళ్ళు, వాళ్ళు దొడ్డు బియ్యం గవర్నమెంట్కి ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు ఆ రైతులకు అర్థమై 30% మంది ఎక్కువ, పోయినసారి కంటే ఎక్కువ ఈరోజు సన్న ఒడ్లు పండించనీకే నాట్లు పెట్టుకుంటా ఉన్నారంటే మార్పు తీసుకొస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. మంచి ఆలోచన చేస్తూ ఉంది. ఇగో ఈ పిల్లలకు సన్న బియ్యంతో అన్నం పెట్టడానికి మా అక్క చెల్లెళ్ళ రేషన్ షాపులలో సన్న బియ్యం ఇస్తే వాళ్ళు కమ్మగా కడుపు నిండా వండుకొని తినడానికి ఆలోచనలు చేసి ఈరోజు ఆ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాము. అందుకే మీకు రేషన్ కార్డులు ఇస్తున్నాం. ప్రతి పేదవాడికి మేము రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నాం. ఎవరెవరికైతే పేర్లు దాంట్లో ఇంక్లూడ్ చేయాలనో, దాంట్లో షరీక్ చేయాలనో, కోడలు వస్తుందా లేకుంటే ఇంకో కుటుంబాన్ని పోతారా, ఇంట్లో ఎవరైనా యాడ్ అవుతారా, ఎవరికైనా వాళ్ళని కూడా ఆ రేషన్ కార్డులలో ఆ పేరు కూడా దాంట్లో షరీక్ చేస్తాం. 350 ఈరోజు మన గ్రామంలో ఇచ్చే రేషన్ కార్డులు 350 లెక్క తీసుకుంది మేడం ఎంపీడీఓ గారు. అందరికీ ఒక్కొక్కరి తరఫున ఈ 10-15 రోజులలో మీకు రేషన్ కార్డులు అందుతాయి. తర్వాత మీకు వచ్చే రేషన్ షాపులల్లో రేపు సన్న బియ్యం కూడా స్టాక్ దిగుతుంది. ఈ కార్యక్రమాలు అయినాక మీకు 1 నెల తర్వాత మీరు సన్న బియ్యం తీసుకోవచ్చు. ఏ బాధరబంది లేకుండా ఉండే కార్యక్రమాన్ని మా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందమ్మా. అందుకే మేము ఒక 5-6 మందికి ఇచ్చిపోతాం తల్లి. ఇంకో 2-3 ఊర్లకు పోయి ఇట్లనే ఆడ మా అక్క చెల్లెళ్ళ అన్నదమ్ములు కూర్చున్నారు, వాళ్ళకు కూడా ఈ మంచి విషయాన్ని చెప్పాలి. కాబట్టి తొందరగా మీకు కొన్ని శాంక్షన్ అయిన కాగితాలు మీ చేతిలో పెట్టి మీకు మంచి ఒక నమస్కారం పెట్టి మీ ఆశీర్వాదాన్ని తీసుకొని మేము బయలుదేరుతాం.